నంబర్ 1, ఫియర్ కీప్స్ యూ సేఫ్. కొన్నిసార్లు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ రకంగా భయపడినప్పుడు పారిపోవాలా లేదా పోరాడాలా, ఇంకా వీలైతే అలాగే ఫ్రీజ్ అయిపోవాలా అన్న దానికోసం క్రియేట్ చేస్తుంది. దీనికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే డీప్ బ్రీత్ తీసుకోవడం. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ మనకు పంపించే సిగ్నల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్న విధంగా చెబుతుంది. నంబర్ 2, ఓల్డ్ ఫియర్స్ ఇన్ టుడేస్ వరల్డ్. చాలా వరకు మనకు భయం అన్నది గతంలో జరిగినటువంటి సంఘటన చూసుకొని భయపడుతూ ఉంటాం. లైక్ మనకు కావాల్సిన వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేయడం వల్ల ఇంకోసారి మనం ట్రై చేయకుండా ఉండిపోతాం. ఎందుకంటే రిజెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకోలేక భయపడుతుంటారు. రిజెక్షన్స్ అనేవి కామన్, బట్ అలా అని అదే భయంతో చేయాల్సింది కూడా చేయకుండా ఉండిపోతారు. రిజెక్షన్స్కు భయపడడం ఓకే, బట్ అలాగే ఉండిపోకూడదు కదా, ఇంకా కొత్తగా ట్రై చేయాలి. అప్పుడే భయాన్ని మనం జయించగలం. నంబర్ 3, ఫియర్ అండ్ యువర్ హెల్త్. ప్రతి చిన్న విషయానికి భయపడడం సొల్యూషన్ కాదు. ఇంకా చెప్పాలంటే అలానే భయపడుతూ ఉండటం వల్ల మన హెల్త్ అన్నది చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. అలా కావడం వల్ల మన బాడీ చాలా వీక్ అయిపోతుంది. ఒక్కసారి మన బాడీ వీక్ అయిందంటే అనారోగ్యం లాంటి వాటిని కూడా బేర్ చేయలేదు. సో అలా జరగకుండా ఉండాలంటే మనం ఆలోచించే విధానం చాలా వరకు పాజిటివ్గా ఉండాలి. ఎక్సర్సైజ్ చేయాలి, టైంకి నిద్రపోవాలి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. నంబర్ 4, కామన్ ఫియర్స్ వీఆర్ ఆల్ షేర్. ప్రతి ఒక్కరి లైఫ్లో బేసిక్ ఫియర్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చనిపోతానేమో అన్న భయం, కొందరి వల్ల హర్ట్ అవుతున్నాను అన్న భయం, ఇంకా చెప్పాలంటే నాకున్న ఫ్రీడమ్ను కోల్పోతానేమో అన్న భయం, ఒంటరిగా ఉండిపోతానేమో అన్న భయం. ఇలాంటి భయాలన్నీ మనకు ఎంబ్రాన్సింగ్ లాంటి ఫీలింగ్ని కలుగజేస్తాయి. ఒక్కసారి ఆలోచించు, ఇలాంటివన్నీ ప్రతి మనిషి లైఫ్లో ఉంటాయి. కేవలం నీకు మాత్రమే ఉన్నాయి అని ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.